ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. బంగారం బిజినెస్ పేరుతో బురిడి కొట్టించింది. మాయ మాటలతో మభ్యపెట్టి ₹1 కోటికి పైగా వసూలు చేసింది. పోలీసులతో పరిచయాలున్నాయని మోసానికి తెగబడింది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడింది. హైదరాబాద్లో వ్యాపారం పేరుతో వంచన చేసిన కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గన్నపురెడ్డి కవిత భర్తతో విడిపోయి నాగోల్లోని లలితానగర్లో నివాసం ఉంటూ వస్త్ర దుకాణం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే కవితారెడ్డి మోసాలకు తెరలేపింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుకు చెందిన పిల్ల వినోద్ అనే వ్యక్తికి బత్తుల మధు అనే వ్యక్తి ద్వారా కవిత పరిచయమైంది. తాను ఓ పోలీసు అధికారి భార్యనని, బంగారం వ్యాపారం చేస్తున్నట్లు వారికి చెప్పింది. గతేడాది అక్టోబరులో చెన్నై నుంచి బంగారం వస్తోందని, అత్యవసరంగా డబ్బు కావాలని 2 రోజుల్లో తిరిగి ఇస్తానని వినోద్ దగ్గర 3 లక్షలు తీసుకుంది. 2 రోజుల తర్వాత వినోద్ నుంచి మరో 27 లక్షలు తీసుకుంది. బదులుగా ఒక చెక్కు కూడా ఇచ్చింది. తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వమని వినోద్ కవితను అడగగా బంగారం రావాల్సి ఉందని, డబ్బు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని చెప్పింది. కవిత కొన్ని రోజుల తర్వాత వినోద్ కు సుధారెడ్డి అనే మహిళను పరిచయం చేసింది. సుధారెడ్డి గ్రానైట్ క్రషర్ల వ్యాపారం చేస్తోందని, ఒకవేళ తాను డబ్బు ఇవ్వకపోతే సుధారెడ్డి ఇస్తుందని నమ్మించింది. అనంతరం కవిత మరికొన్ని డబ్బులు అడిగింది. వీరిద్దరి మాటలు నమ్మిన వినోద్ మరో 8 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తిరిగివ్వాలని వినోద్ ఎన్నిసార్లు అడిగినా కవిత తరచూ వాయిదా వేస్తూ వచ్చింది. అనుమానం వచ్చిన వినోద్ ఆమె గురించి ఆరా తీశాడు. ఇదే తరహాలో పలువురి దగ్గర కవిత డబ్బు వసూలు చేసి మోసగించినట్లు బయటపడింది. ఇప్పటికే నిందితురాలు కవితపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో పనిచేసే ఒక ఎస్ఐ దగ్గర కవిత 35 లక్షలు తీసుకుని మోసగించినట్లు సమాచారం. నాగోల్లోని ఒక పూజారి దగ్గర 20 లక్షల రూపాయలను తీసుకుందని పోలీసులు తెలిపారు. 10 లక్షలు తిరిగి చెల్లించి మిగిలిన 10 లక్షలు ఇవ్వకుండా మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు కవిత పలువురి నుంచి దాదాపు ₹1 కోటి వరకు మోసగించినట్లు తెలిసింది. నిందితురాలిని విచారణ అనంతరం పోలీసులు రిమాండ్కు తరలించారు.